నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘం అత్యవసర సమావేశం నిర్వహించారు. 2024-2025 రివైజ్డ్ బడ్జెట్ లో 2025-26 బడ్జెట్ అంచనాలు ఆమోదించారు. 2025-26 సంవత్సరానికి 62.65 కోట్ల రూపాయల బడ్జెట్ ని సభలో ప్రవేశపెట్టడం ఆమోదించడం జరిగిందని తెలియజేశారు. అనంతరం శాసనసభ్యులు ఎంఎం కొండయ్యను పాలకవర్గం చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్పర్సన్ జగన్ శ్రీనివాసరావు గారికి, అలాగే గౌరవ మున్సిపల్ కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబరు, అలాగే కమిషనర్, మిగిలినటువంటి అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. పేపర్లు ఎక్కడో చదివాను, చీరాల మున్సిపాలిటీలో ఇంకా పూర్తి స్థాయిలో ఆస్తి పన్నులు వసూలు కాలేదని చెప్పేసి ఒకటి వచ్చింది. ఖచ్చితంగా ఎవరైతే మార్కెట్లో కానీ ఏవైతే మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తులకి సక్రమంగా చెల్లించకపోయినట్టుగా అయితే ఖచ్చితంగా మనం కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను చైర్మన్ గారికి తెలియజేస్తున్నాను. దానికి సంబంధించి నిన్న సూపరింటెండెంట్ గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది. క్రిటికల్ కేర్ బిల్డింగ్ వచ్చిన వెంటనే అది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే మంచినీళ్ళ విషయానికి వస్తే మరి స్వామీజీ గారు మనకి ఫిల్టర్ వాటర్ ఇస్తున్నారు, అది సక్రమంగానే ఉంది అని చెప్పేసి అవసరం లేదని చెప్పారు. సో ఏమైనా ఉంటే మనందరం కూడా బేసిక్గా లేవండి, నాకు గ్రూపిజం లేదండి. ఏం చెప్పినా పని చేసుకుంటే వెళ్ళడమే నా లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. నేను చూసాను, నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఇవాళ కూడా ఏ పద్ధతిలో నేను వెళ్తున్నానో అదే పద్ధతిలో నేను వెళ్తాను. ఏదైతే నేను అనుకుంటానో అది మీ ద్వారా కానీ ఇంకోటి ద్వారా కానీ చెప్పి. బాపట్ల పట్టణంలో సూర్య సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ ముఖ్య అతిథిగా హాజరై సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ రాజశేఖర్, సూర్య సోలార్ ఎనర్జీ సొల్యూషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి యోజన సూర్యఘర పథకం అని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సంయుక్తంగా ఈ విషయంలో ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రత్యేకంగా 2 కిలోవాట్స్ ఎవరైతే ఇది పెట్టుకుంటారో ఎస్సీలకి, ఎస్టీలు అయితే సుమారుగా ఒక్క నయా పైసా కూడా కట్టకుండా ఫ్రీగా బిగిస్తా ఉన్నారు. మీకు కావాల్సిందల్లా మీ ఇల్లు స్లాబ్ ఉందా లేదా, బిగించుకోవటానికి మీ అందరికి ఇష్టమా లేదా, ఇదే సబ్జెక్ట్, ఇంకేం లేదు. ఆర్థిక పరమైన అంశంలో కూడా ఎటువంటి ఆటంకాలు లేవు. ఎస్సీ ఎస్టీలకి బాగా డబ్బులు ఉన్నోళ్ళైనా సరే, డబ్బులు లేని వాళ్ళైనా సరే అందరికీ ఫ్రీగా వర్తించే ఈ పథకం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం. మన బాపట్లకి
10,000 ఇళ్లకి ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా ఇవ్వడానికి మనకు అలాట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ముందస్తుగా వచ్చి దీన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ 10,000 లోపు ఉంటే తొందరగా ఇది అవుతుంది. ప్రతి పనిలో ప్రతి ఇంట్లో 2 కిలోవాట్స్ మనం పవర్తో పనిచేసే సైకిల్ దగ్గర నుంచి కార్లు ట్రక్కుల వరకు వస్తా ఉన్నాయి, వచ్చేస్తున్నాయి, చాలా వచ్చేసినాయి కూడా. మన ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకుని మనం నడుపుకునే పరిస్థితి. దానివల్ల రోడ్ల మీద పొల్యూషన్ ఉండదు, దానివల్ల మళ్ళీ మన హెల్త్ మంచిది. అందుకని అందరూ సోలార్ పెట్టాలి, అందరూ ఎలక్ట్రిక్ వైపు మన సమాజం, వెహికల్స్ వైపు కూడా సమాజం ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గిపోతుంది. మనకు వచ్చిన కోట్ల ఇండియన్ గవర్నమెంట్ లో క్రూడ్ ఆయిల్ దగ్గర 45% నుంచి 50% క్రూడ్ ఆయిల్ కి మన డబ్బులు వెళ్ళిపోతాయి. ఈ పెట్రోల్ డీజిల్ మరో పనులు మనకి ఇక్కడ ఉండదు కాబట్టి రాబో వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇసుక రీచ్లలో ఇసుక నిల్వల పెంపుపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్, ఏడీ మైన్స్ రాజేష్ బాబు, జిల్లా రవాణా అధికారి పరందామరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో గాజులంక రీచ్ ఆపరేషన్ లో ఉందండి. ఓలేరు శాండ్ రీచ్ కి ఆల్ స్టాట్యూటరీ క్లియరెన్సెస్ వచ్చాయి. దీన్ని ఆక్షన్ లో పెట్టడానికి డిఎల్ఎస్సి ప్రొసీజర్ సెలక్షన్ ఆఫ్ ఏజెన్సీ ఐడెంటిఫై చేయడానికి ప్రొసీజర్ ఏమి అడాప్ట్ చేద్దాం అనే దాని మీద గాజులంక 1 అండ్ జోగులపాలెం 2 రీచ్లు కూడా మనకి ఈ సిఎఫ్ఓ సీట్ అంటే కన్సెంట్ అయిపోవడంతో 7/2/2020 అయిపోవడంతో ఆ 2 రీచ్లు ఆపరేషన్ లో గాజులంక 1 ఆపరేషన్ 50% జరిగింది. జోగులపాలెం అసలు జరగలేదు. ఈ 2 రీచ్లు కూడా మనం రెన్యువల్ కి ఎక్స్టెన్షన్ ఆఫ్ సిటిఓ కి అప్లై చేయడం జరిగింది. ఈ పీసిన తర్వాత అన్ని రీచెస్ ఆప్ చేయాలి. మాన్సూన్ కి మన ప్లానింగ్ ఏంటి అనేది దాని మీద డిస్కషన్ సార్. ఇది కూర్చో. ఇప్పుడు మనకు మాన్సూన్ స్టార్ట్ అయిన తర్వాత దేర్ వోంట్ బి ఎనీ శాండ్ ఎక్స్కవేషన్ ఆపరేషన్స్. అది ఎన్ని నెలలు లేదు, జూన్ 15 నుంచి అక్టోబర్, జూలై టు అక్టోబర్, జూన్ టు అక్టోబర్ ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని ఆమోదిస్తాం మేమంటే. విల్ యాక్సెప్ట్ దట్. సో మన డిమాండ్ ఎంత ఉంటుంది ఆ 5 months కి, అంటే సపోజ్ మీరు మన డిమాండ్ నెలకి ఎంత ఉంది అనేది లెక్కేస్తే 5 నెలలకి ఇంత ఉంటుంది. సో ఆ లెక్క ప్రకారం లేదా ఆ నెలల్లో పీక్ గా ఏమన్నా వర్క్స్ జరుగుతాయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది డిమాండ్ మీరు లెక్కేసుకొని, లేదా యూ కెన్ టేక్ డిమాండ్ ఫ్రమ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. సైత్రాజ్ కావచ్చు, R&B కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకా అదర్ సమ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, నేషనల్ హైవేస్ కావచ్చు, వీళ్ళందరి దగ్గర కూడా డిమాండ్ తీసుకోవచ్చు ఫర్ దీస్ 5 months. అది సైంటిఫిక్ గా వస్తారు ఆ లెక్కకి. లేదా ఉజ్జాయింపుగా పోయిన నెలల్లో మనకి సేల్ ఎంత జరిగింది, అక్టోబర్ లో సేల్ ఎంత, జూన్ లో ఎంత అని అట్లన్నా రాండి, ఏదో ఒక బేసిస్ పెట్టుకొని. బట్ యూ షుడ్ అరైవ్ ఫర్ ద డిమాండ్. ఈ రోజు బాపట్లలో బీసీ కులగణన కొరకు కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులు బీసీ కులగణన రాష్ట్ర చైర్మన్ బీసీ రమణయ్య, లక్ష్మణ్ నారాయణ, బాపట్ల జిల్లా బీసీ కులగణన చైర్మన్ ఉప్పాల మురళీగౌడ్ అధ్యక్షతన జరిగింది. మరియు బీఎస్పీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు మరియు బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రాజు, రాష్ట్ర కులగణన మహిళా నాయకులు పాల్గొన్న సందర్భంగా బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు మరియు సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో చెంచుబాబు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మా బీసీ నాయకులు వస్తున్నారు రావాలి అని చెప్పి అన్న సడన్గా ఫోన్ చేస్తే మేము ఇంటికారు కూడా నిద్రపోతుంది సడన్గా అవుతుంది జరిగింది. అయితే ఇప్పుడే ఇంతకు ముందు అన్న కూడా వచ్చిందని చెప్పారు. మన బీసీలు కులగణన అనే దాని మీద నాయకులు వస్తున్నారనే మాట ఇక్కడ వచ్చిందని తెలిసింది. ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మా మిత్రులు కోటానికి ఉన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా పేరు చల్లా రామయ్య. నేను ఒక బీసీ కులానికి చెందిన ముందు సంచార్ జాతికి చెందిన వ్యక్తిని. సంచార్ జాతి సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నా. మా అధ్యక్షుడు మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
సంజా జాతి ఎంబీసీ కులాలకు చెందిన ఆటో సీనియర్ పెండ్ర ఈరన్న గారు ఈ సంజా జాతి రాష్ట్ర అధ్యక్షులు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండోసారి మళ్ళీ బాపట్ల జిల్లా జగన్ ఆదేశంలో ఇక్కడ మా స్థానికుడు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సహకారంతో మళ్ళీ రెండోసారిగా జిల్లా అధ్యక్షులు కొనసాగుతున్నాం. ఏ పార్టీలో ఉన్నా కూడా బీసీ అనే మాట వచ్చిన తర్వాత పార్టీకి సంబంధం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉంటాం. అలాగే మన ఎస్టీలు బీసీ మైనారిటీలతో కూడా మన నాయకులతో కూడా కొనసాగుతూ ఉంటాం. ఇక్కడున్న మా ముల్లయ్యన్న, ఇక్కడున్న కొంతమంది బీసీ నాయకులు, మా కోటన్న, ఇలాంటి వాళ్ళందరూ మేమందరం కూడా ఇక్కడ బీసీలకైనా ఎస్సీలకైనా ఎస్టీలకైనా మైనారిటీ వర్గాలకు ఏ సమస్య వచ్చినా కూడా అందరం కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా కలిసి ప్రయాణం చేసే ఒక విధానం అవుతుంది బాపట్ల జిల్లాలో బాపట్ల నాకైతే ఉన్నది. ఆ విధానంతో ఈరోజు అందరం కూడా మిగతా పార్టీలు అవి కూడా పంచుకుంటూ ఉంటే సంతోషం. ఇప్పుడు జరుగుతున్న బీసీ కులగర్జన దాని మీద నా వంతు తప్పకుండా ఇక్కడ ఉన్న పెద్దలకి ఈ సంజా జాతి కులాలకు చెందిన ఈ రాష్ట్రంలో బీసీ కులాల్లో వెనకబడిన వర్గాలు ఉన్నాయంటే అది పూర్తిగా సంజా జాతి కులాలని చెప్పి ఉన్న పెద్దలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీసీలు అంటే రెండు కులాల పేరు చెప్పుకునే పరిస్థితులనే నాయకులు రాజకీయ పార్టీ నాయకులు కొనసాగుతున్నారు తప్ప బీసీ కులాలకు చెందిన వెనకబడిపోయిన వర్గాలను కూడా ముందుకు తీసుకెళ్లేలాగా ఉన్న నాయకులందరూ మా అందరం కూడా కలిసి బాపట్ల మండలంలో జై భీమరావు భారత పార్టీ బాపట్ల జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్య మాట్లాడారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలకి మెరుగైన వైద్యం అందించడంలో కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా మండిపడ్డారు. కార్యక్రమంలో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కొచ్చర్ల వినయరాజు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పర్రె కోటయ్య. నేను జై భీమరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుల్ని. మరి ఈరోజు విషయం ఏమిటంటే బాపట్ల జిల్లా ప్రజలకు అలాగే బాపట్ల నియోజకవర్గ ప్రజలకు బాపట్ల శాసనసభ్యులైనటువంటి నరేంద్ర వర్మరాజు గారు ఆనాడు ఎన్నికల ప్రచారంలో నేను కోన రఘుపతి కంటే ఎక్కువ పనులు చేసి హాస్పిటల్ను పూర్తి చేసి నేను మంచి వైద్యం అందిస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. మరి ఈరోజు చూసుకుంటే బాపట్ల నరేంద్ర వర్మరాజు గారు ఎమ్మెల్యే గారు ప్రతిసారి టూరిజం గురించే మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడ నిలిచిపోయినటువంటి మెడికల్ కాలేజీ గురించి ఒక్క మాట కూడా అసెంబ్లీలో ఎత్తపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాల్సినటువంటి హాస్పిటల్స్ను క్రిటికల్ కేర్ బ్లాక్ అనే హాస్పిటల్ పక్క నియోజకవర్గాలు ఎత్తుకెళ్ళిపోతుంటే చూస్తూ చోద్యం చూడటం చాలా బాధాకరం. ఇప్పటికైనా మరి ఈ బాపట్ల శాసనసభ్యులైనటువంటి నరేంద్ర వర్మరాజు గారు మీ ఆత్మను పరిశీలించుకొని బాపట్ల జిల్లా ప్రజలకు మరి మంచి వైద్యం అందించే విధంగా మరి 543 కోట్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేసి 15% పూర్తి చేసినప్పటికీ మీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మరి ఒక్క పని కూడా చేయకుండా అది ఆపేయటం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా నరేంద్ర వర్మ గారు మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకొని మరి మన రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మరి చర్చించి ఈ మెడికల్ కాలేజీ మరి ప్రారంభించే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి నేను జై భీమరావు బాధపడిన కోరుతున్నాను. జై భీమ్, జై భారత్. నర్సరావుపేట మండలం ఉపాధ్యక్ష ఎన్నికలపై మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు గత వైసీపీ హయాంలో నర్సరావుపేట మండలం ఎంపీటీసీ ఎన్నికలు ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగాయని తెలియజేశారు. కనీసం నామినేషన్ కూడా వేయనీయకుండా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి దుర్మార్గంగా ప్రవర్తించారని ఈ సందర్భంగా మండిపడ్డారు. గడిచిన 5 ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే చేసిన అవినీతిపై ఎంక్వైరీ వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సరావుపేట రూరల్ మండలం మరి వైస్ ఎంపీపీ ఎలక్షన్ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి కొంతమంది ఎంపీటీసీలు ఓటు వేయడానికి రావడం జరిగింది. ఏదైతే గడిచిన ఎంపీపీ ఎలక్షన్స్లో ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్రమంగా ప్రవర్తించి దుర్మార్గంగా ప్రవర్తించి కనీసం నామినేషన్ కూడా వేయనీయకుండా మరి ఎంపీటీసీలు గెలవడం జరిగింది. ఎవరైతే వైసీపీలో ఉండి ఎంపీటీసీలు గెలిచిన ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఉమ్మడి కూటమికి మద్దతు ఇద్దామని చెప్పడం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఇవాళ పరిపాలన సాగుతుంది కాబట్టి ఆ పరిపాలనకు అండగా ఉండటానికి నర్సరావుపేట రూరల్ మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. మరి ఇక్కడ మరి వైస్ ఎంపీపీ ఎలక్షన్స్ కోసం దాదాపు 6 మంది ఎంపీటీసీలు రావడం జరిగింది.
ఇంకా 10 మంది ఎమ్మెల్యేలని ఎంపీటీసీలని అక్రమంగా నిర్బంధించి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ హాస్పిటల్ ఉంచడం జరిగింది. ఇంకా తీరు మారలేదు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి. అవినీతి అక్రమాలు దుర్మార్గాలతోటి అతను 5 ఏళ్ళు పరిపాలన గడిచిపోయింది. సిగ్గుపడాల్సిన విషయం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇప్పటికి కూడా నీ తీరు మారలేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఏదైతే వ్యవస్థలన్నీ కూడా పాడైపోయినాయో గడిచిన 5 ఏళ్లలో వాటిని బాగు చేసుకోవాలని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓటు వేస్తే ఇవాళ మరి ఏదైతే వైసీపీలు గెలిచిన ఎంపీటీసీలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి మరి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అండగా ఉండడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మరి ఎంపీపీ ఆఫీస్కి వచ్చి మండల ఆఫీస్కి వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళందరూ కూడా అక్రమంగా నిర్బంధించి వారి మీద దుర్మార్గాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇవాళ పోలీస్ శాఖ చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే స్వచ్ఛందంగా ఓటు కల్పించాలి. ఏదైతే ఎంపీటీసీలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఈ అభివృద్ధిలో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వాళ్ళు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల బలవంతంగా వాళ్ళని బయటికి రానికుండా ఈ విధంగా నిర్బంధించడం అనేది మంచి పద్ధతి కాదు. మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఎవరినైతే నువ్వు నిర్బంధించావో వాళ్ళందరూ కూడా ఇవాళ వాయిదా వేయడం జరిగింది. రేపు తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించేటట్టు మరి ఇక్కడున్న కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ 16 మంది ఎంపీటీసీలు స్వచ్ఛందంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. నర్సాపేట రూరల్ మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీళ్ళందరినీ కూడా ఓటు హక్కు కల్పించి మరి అభివృద్ధి పాలన నడిపించడానికి రేపు ఎండి ఆఫీస్కి రావడానికి అవకాశం కల్పించమని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కోరుతూ ఉన్నాము. రెంటచింతల గ్రామంలో మిట్టగూడిపాడు రోడ్డు నందుకల ఆంధ్రప్రదేశ్ గిరిజన పాఠశాల నందు నారాయణపురం హనుమంతరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫౌండేషన్ అధ్యక్షులైన నారాయణపురం శ్రీనివాసరావు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఏమన్నానంటే, సార్ వేరే స్కూల్లో ఏమైనా పెడితే బాగుంటుందేమో, ప్రతిసారి మా స్కూల్లో పెడుతున్నారు కదా అని అన్న. అంటే లోపల నాకు ఏంటంటే మన స్కూల్లో పెట్టాలి అనే ఆలోచన ఉంటుంది. బట్ ఎందుకంటే సహజంగా మనం ఏంటంటే వేరే స్కూల్లో పెడితే బాగుంటుందేమో సార్ ఆలోచన సార్ అని చెప్పడం జరిగింది. కానీ లేదండి, ఈ స్కూల్లే మేము చేస్తాము, వేరే స్కూల్కి మేము వెళ్ళటానికి కూడా నేను అక్కడ చదువుకున్నా సరే ఆ స్కూల్కి వెళ్ళబుద్ధి కాదు, మీ స్కూల్కే రావాలనిపిస్తుంది మాకు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి విధానాలు కానివ్వండి, మీ స్టూడెంట్స్ యొక్క డిసిప్లిన్ కానివ్వండి మాకు నచ్చుతుంది. అందుకనే మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీ పిల్లల సమక్షంలోనే ఆ యొక్క జయంతోత్సవాలను జరపాలనే ఉద్దేశం జరగండి. సరే, దానికి ఒకేసారి తప్పకుండా చేద్దాం సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, మనం ఇంత చేస్తున్నప్పుడు మన థ్యాంక్స్ అనే విధానాన్ని కూడా నేర్చుకోవాలి విద్యార్థులు. కనీసం ఏమి ఆయన గురించి మనం చెప్పినప్పుడు మనం మీరు మాట్లాడే విధానం ఎప్పుడు నేర్చుకుంటారు? ఇంకా నేను అదే చెప్తున్నాను. అలా సైలెంట్ గా ఉంటే విద్యార్థులు మంచి విద్యార్థులు అనుకుంటారు, కానీ మీకు మాట్లాడే తీరు కూడా రావాలి. ఎలా మాట్లాడాలి ఏమిటి అనే విషయాన్ని కూడా రావాలి. మనం ఈ విధంగా చూస్తే విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది అంటే కనుక, ఇది ఈ చట్టం చేసింది ప్రభుత్వం 2000 సంవత్సరంలో విద్యా హక్కు చట్టం. అంటే ఏంటంటే ఒక 5 సంవత్సరాలు 4వ జయంతి ఎన్హెచ్ఆర్ ఫౌండేషన్ తరఫున నారాయణపురం హనుమంతరావు వారికి సంబంధించినటువంటి 4వ జయంతి మహోత్సవం మన విద్యా సంస్థలు నిర్వహించుకున్నాం. ఇక్కడ నిర్వహించుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రిన్సిపల్ గారిని దృష్టిలో పెట్టుకొని వారికి నాకు ఉన్నటువంటి ఆత్మీయ సంబంధం, అదేవిధంగా ఆప్తులు కావడం వల్ల ఇక్కడే నిర్వహించుకోవటం జరిగింది. మరి నేను కానీ, తమ్ముడు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ చదివినటువంటి ఎల్ఎంఆర్ స్కూలు, అదేవిధంగా వైఆర్ఎస్ఎఫ్ఐ స్కూలు, అదేవిధంగా సాగర్ మాత
మాచర్ల మండలం అనుపు కృష్ణా జలాశయంలో గత వారం రోజులుగా 40 లక్షల చేప పిల్లల్ని విడుదల చేసినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావు తెలిపారు. సంజీవరావు మాట్లాడుతూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చేతుల మీదుగా బుగ్గవాగు జలాశయంలో చేపల పిల్లల్ని విడుదల కార్యక్రమం ప్రారంభించినట్లు తెలియజేశారు. పేరు సంజీవరావు, జిల్లా మత్స్యశాఖ అధికారిని. ఈరోజు మరి నాగార్జున సాగర్ వీపీస్ అవుతున్నటువంటి అనుపు రేవులో గత వారం నుంచి కూడా 4 దఫాల కింద 10 లక్షల చొప్పున 40 లక్షలు 80 నుంచి 100 mm ఉన్నటువంటి ఫింగర్లింగ్ సైజ్ చేప పిల్లల్ని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో ఉన్నటువంటి సబ్సిడీ పోర్షన్ కింద స్టార్ట్ చేయడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు వారు అంతకుముందు బొగ్గవాగులో ఇనాగ్రేషన్ చేసి సీడ్ స్టాకింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. వారి నాలెడ్జ్లో పెట్టి మన నాగార్జున సాగర్ రిజర్వాయర్లో 4 దఫాలుగా రోజుకు 10 లక్షల చొప్పున 40 లక్షలు చేప పిల్లల్ని మత్స్యకారుల జీవనోపాధి పెంపొందించడం కోసం స్టార్ట్ చేయడం జరిగింది. దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో ఉన్న చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ, తంగడి గ్రామంలో ఉన్న భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ వలన స్థానిక ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించారు. తాజాగా గ్రామంలోకి వెళ్లి అక్కడ జరుగుతున్న సంఘటనని పరిశీలించడం జరిగింది. కోటింగ్ వల్ల ఏమవుతుందంటే ఫోర్స్ టొమాటో క్లోజ్ టొమాటో పరికట్టగా చేయడం 5 గంటలు కూడా కాదు. కనుక్కోండి. 154 అంటే ఇప్పుడు వాళ్ళు ఎండోమెంట్ ల్యాండ్ చెప్పాడు కదా, టెంపుల్ సంబంధించి 127 అది వేరే లోపల అది వేరే. ఈ సర్వే నెంబర్ ఏంటో ఒకసారి చూడమని మన రికార్డ్స్ 154 ఏముంది? మళ్ళీ అక్కడ నిండుగా ఉండాల్సింది. ఇది యామారం వాళ్ళది, వాళ్ళ పేరు వచ్చేసి కట్కేం కాదు, గోపాల్ వాళ్ళ. మన గురజాల డివిజన్ దాచేపల్లి మండలంలో మనకి చిట్టినాడు సిమెంట్, భవ్య సిమెంట్ అని చెప్పి 2 మనకు ఉన్నాయండి. చిట్టినాడు సిమెంట్ వచ్చేటప్పటికి తక్కెళ్ళపాడు, పెదగార్లపాడు విలేజ్ లో కవర్ అయ్యింది. అట్లాగే మనకి భవ్య సిమెంట్ వచ్చేటప్పుడు తంగేడి విలేజ్ లో కవర్ అయ్యింది. అక్కడ మనం ప్రధానంగా ఈ రోజు మనం చూసిన చెట్టినాడు సిమెంట్ సంబంధించిన ఈ తక్కెళ్ళపాడు, మన పెదగార్లపాడు సంబంధించిన గ్రామస్తులు ఆల్రెడీ గతంలో కలెక్టర్ గారికి నాకు కూడా పడుతున్న ఇబ్బందులు చెప్పారు. అంటే రైతులకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా ఏంటంటే ఆ ఫ్యాక్టరీకి సరౌండింగ్ ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా అది అన్ని రకాల పంటలు కూడా వారు నష్టపోతున్నాము. ఆ డస్ట్ పడి
ఆ ఈల్డింగ్ తగ్గిపోతుంది. వచ్చిన ఈల్డింగ్ కూడా సరైన ధర లేక అన్ని విధాలు నష్టపోతున్నాం అని చెప్పని వారు చెప్పున్నారు. అట్లాగే నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చెప్పారు కొన్ని చోట్ల. అట్లాగే మనకి ఇప్పుడు అక్కడ మైనింగ్ జరగడం వల్ల హౌసింగ్ కూడా డ్యామేజ్ అవుతా ఉన్నాయని చెప్పి అది కూడా చెప్పారు. అందుకని మనం హౌసింగ్ కూడా చూడటానికి వచ్చాం. అది మొన్న 18వ తారీఖున గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్స్ ప్లస్ ఈ మేనేజ్మెంట్, చెట్టినాడు మేనేజ్మెంట్, సిమెంట్ మేనేజ్మెంట్, బయో సిమెంట్ మేనేజ్మెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది నసరాపేటలో. దాంట్లో ఇచ్చిన సూచనల మేరకు ఆ టీమ్ ఆల్ డిపార్ట్మెంట్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన రత్నమ్మ మిడ ముందు కన్నీళ్లు పెట్టింది. 9 ఏళ్ల క్రితం మా పిన్నమ్మ గంగులమ్మ ఆర్థిక అవసరాల నిమిత్తం నెక్లెస్ కూడా పెట్టుకుంది. దానికి వడ్డీ కట్టకుండా వేలానికి వస్తే నేను సహాయం చేసి సెటిల్ చేసుకున్నాను. నగదును అమ్మి మిగిలిన నగదు ఆమెకి తీసివ్వటం జరిగింది. ఇప్పుడు ఆమె కొడుకు కోడలు విజయ్ ఉషారాణులు ఆ నగ నా వద్దే ఉంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు నేను జరిగిందంతా చెప్పినా వినకుండా అయితే నాకైనా తెచ్చిపెట్టు లేదా నీకిచ్చిన ఇల్లైనా మాకివ్వు అని చెప్పి వేధిస్తూ ఉన్నారని పోలీసుల ముందు కన్నీటి పర్యంతమైంది. పోలీస్ స్టేషన్ లో నాగరాజు అనే సార్ అసభ్యకరంగా భాషలో నన్ను మాట్లాడుతూ కనీసం మహిళ అనే గౌరవం లేకుండా హుకుం జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాది బైరెడ్డిపల్లి దగ్గర మిట్టపల్లి సార్. నా పేరు రత్నమ్మ. నాకు 9 ఏళ్లకు ముందు మా పిన్నమ్మ వాళ్ళు నగ పెట్టినారు అంగిట్లో, షేట్ అంగిట్లో. వాయిదా పోతా ఉంది, డబ్బులు రెడీ చేయమన్నది మా పిన్నమ్మ. నేను ఎక్కడో డబ్బులు తీర్చినాను. ఆ నగ ఎత్తుకొని పోయి వాళ్ళకి డబ్బులు కట్టలేదు, నగ వీలదు అని చెప్పనేసి మళ్ళీ డబ్బులకి మా పిన్నమ్మని అడిగినాను. 10 అమ్మేస్తాము అని చెప్పేసి అమ్మేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినాము. ఇప్పుడు 9 ఏళ్ళకు ముందు జరిగిన విషయము ఇప్పుడు మా పిన్నమ్మ కొడుకు, మా పిన్నమ్మ కోడలు ఇద్దరు సేరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. విషయం కూడా తెలియదు నాకు. అక్కడ నన్ను పిలిచి నన్ను ఏఎస్ఐ అనేనో నాగరాజు సారు, ఎవరు ఆ సారు పేరు నాకు తెలియదు, నాగరాజు సారు అనేది ఒకటి తెలుసు. నన్ను ఈమిసిలు పెట్టి రాయే పోయే అని అడుగుతాడు ఆ సారు. నన్ను నీటిలో వాళ్ళు ఎందరిని చూసింటాను అని అడుగుతాడు. కనీసము నీ ఇల్లు నాకు డబ్బులు ఆ రోజు చెల్లిచ్చేసినాను సార్, నన్ను ఎందుకు సార్ పీడిస్తాడారంటే నీకు మొగుడు లేడు, బిడ్డలు లేరు, మీ ఇల్లు ఇచ్చేయి అని చెప్పని అడుగుతాడు. ఏం చేయాలి సార్, మీరే నాకు న్యాయం చేయాలా? ఇస్తే నగ కొని లేకుంటే ఇల్లు లేకుంటే జైలుకి పోతామని అడుగుతారు సార్. ఇప్పుడు నేను వాళ్ళ బాధకు తట్టుకోకుండా నేను ఆసుపత్రికి వచ్చాయండి. మా అన్నని తడుకుంటూ హింసలు పెడతా ఉన్నారు సార్. మా అన్న ఓ నడుస్తూ ఉన్నాడు. మీరే నాకు న్యాయం చేయాలి సార్. నాకు డబ్బులు లేదు, కూలి చేసుకుంటే కద్దు, లేకుంటే లేదు. నాకు పింఛని కూడా లేదు సార్. నాకు మగుడు లేడు, బిడ్డలు లేరు సార్. నాకు మీరే న్యాయం చేయాలి సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు రత్నమ్మ సార్. మీ అన్న పేరు? మా అన్న పేరు కృష్ణప్ప. అయ్యప్పని తడుకొని పోయి కూర్చొని పెట్టుకొని హింసలు పెడతా ఉన్నారు. మీరే నాకు న్యాయం చేయాలి సార్. నగ ఎప్పుడు అమ్మినారు మీరు? 9 ఏళ్ళకు ముందు సార్. 9 ఏళ్ళు అయ్యా. 9 ఏళ్ళప్పుడు ఆ విషయం వాళ్ళకి తెలీదా? ఆ విషయం వాళ్ళకి తెలుసు సార్. వాళ్ళకి ఆ విషయం తెలుసు. నేనే అప్పుడు చెప్పినారు. సార్ ఏమంటాడంటే 9 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అయిపోయి నువ్వు ఇప్పుడు తెచ్చి నగ అని అడుగుతారు. నేనేం సార్ చేయేది? మీరే నాకు న్యాయం చేయాలి సార్. ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్లారా? లేదు సార్, ఎస్ఐ లేడు, ఆయన లేడు. ఆయనకు నా గోల్ చెప్పుకుందామంటే కూడా. కుప్పం డీకేపల్లిలోని శ్రీ అగ్ని మరియమ్మ జాతర మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు డీకే పల్లిమణి మిడతో మాట్లాడారు. ఈరోజు తెలవదుర్తి గ్రామంలో ప్రసన్న అగ్నిమారమ్మ జాతర 45వ సంవత్సరం సందర్భంగా ఈరోజు అమ్మవారి జాతర 19వ తేదీ ఇంకా 28వ తేదీ ప్రతిరోజు ఉత్సవములు వైభవంగా బ్రహ్మోత్సవులు, మామూలుగా ఉత్సవాలు, డ్రామాలు, హరికథలు
దేవుని జోడింపుడు, దేవుని ఊరేగింపు ప్రతిరోజు బాగా చాలా చక్కగా జరుగుతుంది. ఈ రోజు లాస్ట్ రోజు 28వ తేదీ పుష్పపల్లకి, గుండము, గరిగా, నయాండి, బాణవేడుకలు, గ్రూప్ డాన్స్ ప్రతి అంతా కూడా గ్రామస్తులందరూ, చుట్టుపక్కల ఉండే గ్రామస్తులందరూ కూడా అగ్నివరం టెంపుల్కి వచ్చి ఆమెని ఈరోజు సంతోషంగా అంతా పూజలకిచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రామ దేవత అందరినీ కాపాడాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది నిరుపేదలు అమ్మవారిని ప్రతిరోజు భక్తితో చాలా దీంతో పవిత్రంగా అంతా కుటుంబంలో దిగడానికి ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కూడా అమ్మవారి మీద ఆశలతో భక్తితో చాలా ఆమె మీద నమ్మకము ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి ఈ రోజు గుండెం వైభవంగా జరుగుతుంది. కాబట్టి అందరూ ఉపవాసంతో ఈ రోజు అమ్మవారి గుండంలో దిగడానికి ఆడవాళ్ళు ప్రతి ఒక్క తెలుగు ఆడపడుచులు ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేసి అమ్మవారి దయ కలిపి వాళ్ళంతా కూడా అమ్మవారు వాళ్ళ మీదంతా కూడా ఏదైనా బాధలు ఇది ఇంతా కూడా అమ్మ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.